వెల్కమ్ టు బూస్టర్ ట్రైనింగ్ వీడియోస్. మనం ప్రీవియస్ వీడియోలో లోయర్ కేస్, అప్పర్ కేస్ అండ్ క్యాపిటలైజ్, టెక్స్ట్ క్యాపిటలైజ్ క్లాసెస్ గురించి చూసాం కదా. ఇప్పుడు టెక్స్ట్ రైట్, టెక్స్ట్ లెఫ్ట్, టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ నో వ్రాప్, అలాగే స్ట్రాంగ్, కొన్ని ఇలాంటి క్లాసెస్ ఉన్నాయి. వీటి వల్ల యూజ్ ఏంటో చూద్దాము. సో లెఫ్ట్ అలైన్డ్ టెక్స్ట్, రైట్ అలైన్డ్ టెక్స్ట్, సెంటర్ అలైన్డ్ టెక్స్ట్, టెక్స్ట్ జస్టిఫై, టెక్స్ట్ హైఫన్ నో వ్రాప్. ఓకే, సో లెఫ్ట్ జస్టిఫైడ్, లెఫ్ట్ టెక్స్ట్ హైఫన్ లెఫ్ట్, టెక్స్ట్ హైఫన్ రైట్, టెక్స్ట్ హైఫన్ సెంటర్, టెక్స్ట్ హైఫన్ జస్టిఫై, టెక్స్ట్ హైఫన్ నో వ్రాప్ టెక్స్ట్. ఇవన్నీ కూడా మనకున్న క్లాసెస్ టెక్స్ట్ని అలైన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకే, సో మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఇది లెఫ్ట్ అలైన్ టెక్స్ట్, ఇది రైట్ అలైన్ చూడండి. ఇది వచ్చేసి సెంటర్. ఓకే, జస్టిఫైడ్ టెక్స్ట్. సో ఇవి కాకుండా ఇంకా ఏమేమి క్లాసెస్ ఉన్నాయంటే, బ్లాక్ కోట్ అనే ఒక క్లాస్ ఉంది. బ్లాక్ కోట్ మనకి HTML ట్యాగ్ ఎలిమెంట్, యాడ్ ద బ్లాక్ కోట్ క్లాస్ టు బ్లాక్ కోట్ వెన్ కోటింగ్ ద బ్లాక్స్ ఆఫ్ కంటెంట్ అనదర్ సోర్స్, div class equals to container h1 బ్లాక్ కోట్ p బ్లాక్ కోట్ తో బ్రౌన్ class equals to బ్లాక్ కోట్. చూడండి బ్లాక్ కోట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో. Black coat. So black coat class equals to black coat. So class equals to black coat for 50 years. Footer class equals to సో మనకి ఇక్కడ బ్లాక్ కోట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు క్లాస్ ఈక్వల్స్ టు బ్లాక్ కోట్ వాడినట్టయితే ఏమవుతుందో చూడండి. సో నార్మల్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఫోటర్లో వచ్చేసి బ్లాక్ కోట్లో ఫోటర్ అనే ట్యాగ్ ఒకటి ఉంటుంది. ఇది HTML5 ట్యాగ్. ఫోటర్ క్లాస్ ఈక్వల్స్ టు బ్లాక్ కోట్ ఫోటర్ ఫ్రమ్ WWF వెబ్సైట్ అని చెప్పి మనకు డిస్ప్లే అవుతుంది కదా. సో ఇది చూడండి, ఫోటర్ ఏంటిది, ఇది ఫోటర్ బ్లాక్ కోట్ హైఫన్ ఫోటర్ క్లాసు, అలాగే బ్లాక్ కోట్ క్లాసు, బ్లాక్ కోట్ హైఫన్ ఫోటర్ క్లాస్. ఓకే, సో ఈ విధంగా కంటెంట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది లైట్ వెయిట్ తోటి. ఓకే, సో తర్వాత మనకు చూసుకున్నట్టయితే బ్లాక్ కోట్కి టెక్స్ట్ రైట్ అలైన్, టెక్స్ట్ని రైట్ అలైన్ చేయొచ్చు, లెఫ్ట్ అలైన్ సెంటర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఉంటుందో చూడండి. బ్లాక్ కోట్ ఇక్కడ టెక్స్ట్ హైఫన్ రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి బ్లాక్ కోట్. సో ఇక్కడ రైట్ అలైన్మెంట్ తోటి మనకు బ్లాక్ కోట్ అనేది డిస్ప్లే అవుతుంది. టెక్స్ట్ హైఫన్ రైట్. సో పోర్టల్లో మనకి వెబ్సైట్ అడ్రస్ ఏదన్నా కావాలి అనుకుంటే మనకు కావాల్సిన ట్యాగ్ ఏంటంటే సైట్ టైటిల్ ఈక్వల్స్ టు మై సైట్ ఎలా ట్రైనింగ్ అని ఇస్తున్నాను. ట్రైనింగ్
డాట్ ఇన్. ఓకే, వెబ్సైట్ vlrtraining.in. సో సైట్ అనే ఎలిమెంట్ ఒకటి ఉంది, మనకు ఫోటర్ అనే ఎలిమెంట్ ఒకటి వచ్చింది. అలాగే బ్లాక్ అవుట్ ఎలిమెంట్ మీరు HTMLలో నేర్చుకునే ఉంటారు. ఫోటర్ అనేది HTML5 ఎలిమెంట్. సైట్ పర్పస్ మనకి సైట్ ట్యాగ్ ఒకటి ఉంది. సైట్లో ఆట్రిబ్యూట్ టైటిల్ వచ్చేసి టైటిల్కి మై సైట్ మీరు నేర్చుకోండి. ఓకే, అలాగే లిస్టుల పర్పస్ మనకి లిస్ట్ అన్స్టైల్డ్ అని లిస్ట్ ఇన్లైన్ అని చెప్పి రెండు క్లాసెస్ ఉన్నాయి. సో లిస్ట్ అన్స్టైల్డ్ రిమూవ్ ద డిఫాల్ట్ స్టైల్ అండ్ లెఫ్ట్ మార్జిన్ ఆన్ ద లిస్ట్ ఐటమ్. The class only applies to immediate children of list item. To remove the default list style from the nested list, apply this class to any nested list as well as. సో మనకి ఎక్కువగా మెనూ బాక్స్ నుంచి క్రియేట్ చేసేటప్పుడు మీరు HTMLలో చూసినట్టయితే లిస్ట్ని క్రియేట్ చేసి దాన్ని మెనూ బార్ కింద సెట్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు మనం సపరేట్గా CSS రాసుకునేవాళ్ళం. ఇక్కడ మనకు బూట్స్ట్రాప్లో అయితే డాట్ లిస్ట్ అన్లిస్టెడ్ అనే ఒక క్లాస్ ఉంది. అలాగే అన్లిస్టెడ్ క్లాస్ ఎందుకు యూజ్ అవుతుంది, లిస్ట్ ఐఫన్ ఇన్లైన్ అనే క్లాస్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. ప్లేసెస్ ఆల్ లిస్ట్ ఐటమ్స్ ఇన్ సింగిల్ లైన్. సో మెనూ బార్ పర్పస్ ఈ క్లాస్ని ఎక్కువగా వాడుకునే వాళ్ళము. సో మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే div class equals to container, okay. So H1 typography, paragraph, this unlisted removes the default list styles. ఇవాళ class equals to నార్మల్గా మనం class equals to unlisted డిస్ప్లే చేయకపోతే మనకి ఏ విధంగా అన్ఆర్డర్డ్ లిస్ట్ కనబడుతుందో చూడండి. కాఫీ, టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మిల్క్ అని చెప్పి కనపడుతుంది. మనకి ఈ బై డిఫాల్ట్గా వచ్చే లిస్ట్ ఐటమ్స్ రిమూవ్ చేసుకోవడానికి మనకున్న ఫంక్షన్ పేరు క్లాస్ ఈక్వల్స్ టు లిస్ట్ ఐఫన్ అన్స్టైల్డ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ చూసారా, మార్జిన్ పోతుంది. అన్స్టైల్డ్ రిమూవ్స్ ద డిఫాల్ట్ లిస్ట్ స్టైల్ అండ్ లెఫ్ట్ మార్జిన్ ఆన్ ద లిస్ట్ ఐటమ్స్ రిమూవ్ చేస్తుంది. డిఫాల్ట్ లిస్ట్ స్టైల్ని రిమూవ్ చేస్తుంది. అలాగే లెఫ్ట్ మార్జిన్ కూడా రిమూవ్ చేసి డిస్ప్లే చేస్తుంది. తర్వాత వచ్చేసి లిస్ట్ ఐఫన్ ఇన్లైన్ ఐఫన్ ఐటమ్ చూద్దాం. ఇన్లైన్ లిస్ట్. సో అన్ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ ఐఫన్ ఇన్లైన్ వాడాను. అలాగే లిస్ట్ ఐటమ్స్కి వచ్చేసి లిస్ట్ ఐఫన్ ఇన్లైన్ ఐఫన్ ఐటమ్. చూసుకున్నట్టయితే కాఫీ, టీ, మిల్క్ అనేది మనకి ఒక ఇన్లైన్ ఎలిమెంట్. లిస్ట్ ఐటమ్స్లోనే మనం ఈ క్లాసెస్ వాడడం వల్ల లిస్ట్ ఇన్లైన్ ఐటమ్ వాడడం వల్ల ఒక మెనూ బార్ ఐటమ్స్ కింద డిస్ప్లే అవుతుంది. చూడండి, ఓకే, కాఫీ, టీ, మిల్క్. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో DL, సో బూస్ట్స్ట్రాప్ 4 ద స్టైల్ ఆఫ్ HTML DL ఎలిమెంట్ ఫాలోయింగ్ వే. DL ఎలిమెంట్ నార్మల్గా మీకు చూసుకున్నట్టయితే DL నార్మల్గా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. డెఫినేషన్ లిస్ట్. సో ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ అనేది పెరిగి ఉంటుంది. ఇక్కడ కాఫీ, మిల్క్ అనేది ఫాంట్ సైజ్ అనేది పెరిగి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మీకు
కోడ్ గురించి ఆల్రెడీ చూసాం. కోడ్ బూస్ట్ అప్ కోడ్ ఎలిమెంట్ ఈజ్ ద ఫాలోయింగ్ వే div క్లాస్ ఈక్వల్స్ టు కంటైన్ కోడ్ స్నిప్పెట్. కోడ్ని రాయాలనుకున్నప్పుడు మనం కోడ్ స్నిప్పెట్ని వాడుకుంటాం అనమాట. సో కోడ్ ఎలిమెంట్ ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. div క్లాస్ ఈక్వల్స్ టు కోడ్ స్నిప్పెట్, ఇన్లైన్ స్నిప్పెట్స్, కోడ్ స్పాన్, సెక్షను. సో చూడండి, కోడ్ వచ్చినప్పుడు మనం ఇది వాడుకోవడం వల్ల సో స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుంది, కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, కేబిడి. సో కేబిడి ఎలిమెంట్ ఈజ్ కీబోర్డ్. మీకు కంట్రోల్ పి అని టైప్ చేయాలి, అలాంటప్పుడు కేబిడిని మనం వాడుకుంటాం అన్నమాట, కీబోర్డ్ ఇన్పుట్ అన్నట్టు. కేబిడి ట్యాగ్. సో కేబిడి ట్యాగ్ వల్ల చూడండి, ఇక్కడ నార్మల్గా కంట్రోల్ పి అని రాస్తే కంట్రోల్ ప్లస్ పి అని డిస్ప్లే అవుతుంది. అదే కేబిడి ట్యాగ్లో రాయడం వల్ల మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూద్దాం. చూడండి, ఈ విధంగా మనకి కేబిడి కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ తోటి డిస్ప్లే అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ప్రీ ట్యాగ్. ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ గురించి వాడేటప్పుడు ప్రీ ట్యాగ్ వాడతాం. బూస్ట్ అప్ 4 స్టైల్ HTML కీ ఎలిమెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వే. సో మీకు HTML వచ్చింటే ఇవన్నీ డౌట్స్ ఉండవు. మా నార్మల్ HTML అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, మనకు బూస్ట్ అప్లో ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి అంతే. కొద్దిగా ఫాంట్ సైజ్ అది మారుతూ ఉంటుంది ప్రీ ట్యాగ్కి ఇక్కడ బూస్ట్ ట్యాగ్లో. ఓకే, సో మీరు ప్రీలో ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నారో ఆ విధంగానే డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే నార్మల్గా ఇక్కడ ప్రీ ట్యాగ్ వాడిపోతే ఇదంతా కూడా ఒకే లైన్లో వచ్చేస్తుంది కదా, అలా కాకుండా మనం ఎలా టైప్ చేసామో అలాగే రావాలి అనుకుంటే ప్రీ ట్యాగ్ను వాడుతూ ఉంటాం. సో నార్మల్గా బూస్ట్ అప్లా కాకుండా నార్మల్గా ప్రీ ట్యాగ్ వాడి చూడండి, టెక్స్ట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇవి కాకుండా ఇంకా చాలా CSS క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మీకు W3 స్కూల్స్ రిఫరెన్స్ నుంచి కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. మీరు W3 స్కూల్స్లో చూసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.